హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు బంజారా హిల్స్ నుంచి మనకు లత గారు జాయిన్ అయ్యారు. హాయ్ లత గారు, మీకు అకాడమీ ఎలా తెలిసింది? అకాడమీలో వర్క్ షాప్స్ ఎలా నడుస్తుంది? సార్, నేను యూట్యూబ్ నుంచి యూట్యూబ్లో చూశాను. చాలా లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చూడగానే అసలు వెళ్దాము, బాగుంటుంది ప్రాక్టీస్. నాకు చాలా భయం వేస్తుంది ఒకరితో మాట్లాడాలంటే. ఇక్కడికి వస్తే ప్రాక్టీస్ అసలు లైవ్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను 2-3 వీడియోస్ చాలా చూశాను. అలా వచ్చాను సార్ నేను. కాబట్టి అంటే మీరు ఇప్పుడు చెప్పాలంటే అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని ఫ్యామిలీ మీరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మీకు ఇక్కడ అర్థమవుతున్నాయా? చాలా బాగా అసలు లైవ్ అలా పెట్టి మాట్లాడిపిస్తున్నారు. నాకు బాగా నచ్చింది. నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటానని అనుకుంటున్నా. కాబట్టి ఇదండి మన లత గారి యొక్క అభిప్రాయం. కాబట్టి ఇలా ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి తెలియని వాళ్ళు వచ్చారు. ఇది వరకు ఉన్న వాళ్ళు ఎంతో మంది సక్సెస్ కూడా అయ్యారు హౌస్ వైఫ్స్గా ఉండి. కాకపోతే మనం అందరిలా కాకుండా కొందరిలా ఉండాలి అని అనుకున్నప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కానీ వాయిస్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకోగలిగితే ఎవ్రీ పర్సన్ ఖచ్చితంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అందులో లత గారు కూడా ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యి ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ని బిగించేసి ఒక మంచి డబ్బులు కూడా సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తనకు వచ్చిన ఇన్కమ్తో ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటుందని కోరుకుంటూ దీని అంతటికి కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ ఆవిడ కూడా ప్రయత్నం అంతే చేస్తేనే ఈ రెండు ఈక్వల్గా అయినప్పుడు మాత్రమే విజయం అనేది మనకు వరిస్తుంది. కాబట్టి లత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన ప్రయత్నంలో ముందుకు వెళ్దాం, డెఫినెట్లీ సక్సెస్ అవుదాం. ఓకేనా? నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. లత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.